ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటుపై వివాదం చోటు చేసుకుంది. గత 10 రోజుల ముందు చిల్లకూరు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అయితే ఆ గ్రామ వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి తన ఇంటి వద్ద ఉన్న మట్టిని విగ్రహ ఏర్పాటు గుంతను పూడ్చేశారు. తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మండల పరిషత్ అధికారులతో కలిసి పూడ్చిన గుంతలో మట్టిని తీసేశారు. దీంతో సమస్య పరిష్కారం కావడంతో వివాదం సద్దుమణిగింది. విరిగీసుకోవాలా వేసుకోవాలా, అందుకని ఆయన మట్టి వేసుకున్నాడు. కానీ ఆ ప్లేస్ కూడా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే పుట్టాడు ముందు 10 మంది కూర్చోవాలా, నీడ కావాలా, ఆ నీడ పెట్టుకోవాలి కదా మనం. అందుకని అది ఉంటుంది అనుకున్నా వాళ్ళు పెట్టినారు. దానికి కూడా ఆయన చెప్పాడు, ఎందుకయ్యా ఇంతలా ఇంట్లో తీసుకొచ్చుకోవాలి, పెద్ద ఆయన ఊరో అంటే మేడం అక్కడ ఇది జరిగిందని తెలిసి చేశారనంటే అది వేరే తెలుసు కాదు, నేను అర్థం కదా, అది వాళ్ళు అట్ట అనుకున్నారంట. మీకు వద్దంటే కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు మాది కొట్టేసినారు కదా, నీది కొట్టేసినారయ్యా, నువ్వు చేయడం తప్పు అని కేసు కూడా కట్టుకో, ఎత్తేసుకో. నా తప్పు అయితే నేను కోర్టు ఆర్డర్ నీకు ఇస్తాను, నువ్వు రాసి, నువ్వే సుపీరియర్, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం, మీ సెక్రటరీ నువ్వు, మీరు రాసియండి. ఊర్లో మొత్తానికి నేను ఇస్తా అర్జీ, మా వాళ్ళు అందరూ ఇస్తారు. ఊర్లో గవర్నమెంట్ స్థలాలన్నీ ఖాళీ చేయించు. నువ్వు చేయించకపోతే మొత్తం నీ ఆఫీస్ ముందర కూర్చోటం, దాన్ని వదిలే ప్రసక్తేలే. ఇప్పుడు ఇది కూడా నువ్వు రాసి ఎత్తుకో. నేను అబ్జెక్ట్ మొత్తం చెప్పిన, ఆయన రాస్తే కూడా ఎత్తేస్తామని చెప్పినా లేదు. చెప్పు సార్కి, ఇంతమంది రాబడలే, నువ్వు ఒకటి చాలు రాసి ఎత్తుకో. చెప్పలే నీకు? మా ఇంటికాడ బేగాలు చూసుకుంటాడు, మా ఇంటికి తాగొచ్చావాడు, మా ఇంటికాడ రావచ్చా? మేము పోయినా వాడు ఇంటికి, మా ఇంటికాడ ఏం చేసాం? మేమేం చేయలేదు. మీకు ఇస్తే ఏం చేశారు? ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం? తీసుకున్నాం మేము. ఎవరు అన్నాలు తినుకుంటూ వచ్చినాము అని చెప్పి అందరం పోయిన సతాయించిన. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బ, పిట్టు పట్టాభిరామరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.